వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఆదివారం అన్నమాట. ఆదివారం కాదనుకుంటానండి, సోమవారం మంగళవారం. కందిపప్పు వేసి పొయ్యి మీద ఆకుకూర చేశానండి. ఆకుకూర పప్పు చేశాను. సెట్లో కందిపప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి కడిగి పెడుతున్నాను అనమాట. పొయ్యి మీద పొయ్యి ముట్టించి కందిపప్పు పొయ్యి మీద పెట్టాను అనమాట. రోలు అది కూడా బయట వేసుకున్నానండి. ఎప్పుడన్నా ఏదైనా రోటి పచ్చడి నూరుకోవాలన్నా అక్కడే పొయ్యి కాడే పక్కన వేసుకున్నాను అనమాట. పొయ్యి మీద వేయించుకొని ఎమ్మటే నూరుకోవచ్చని ఇంక అక్కడే వేసేసుకున్నా. దొడ్లో ఉండేది అది వరకు. దొడ్లో ఎందుకులే, అక్కడైతే ఎమ్మటే ఉంటే మంచిది రోలు అని చెప్పి ఏదన్నా గారి వండుకోవాలన్నా వాళ్ళని రుబ్బుకొని బాండీ పెట్టుకుని పొయ్యి మీద వండుకోవచ్చని రోలు బయట పెట్టుకున్నానండి. అది అక్కడే ఉన్నది పొయ్యి దగ్గరే. పొయ్యి ముట్టించి ఈ వీడియోల కోసమే వేసుకున్నాను అనమాట ఈ పొయ్యి. లేకపోతే అది వరకు అసలు నాకు పొయ్యి చేత కాదు. వీడియోల కోసమే పెట్టుకున్నానండి. చాలామంది వీడియోలు పొయ్యి మీద చేస్తున్నారు కదా, అందుకని నేను కూడా అలవాటు చేసుకుందామని అప్పుడప్పుడు సట్లు 2 తెప్పించుకొని చేస్తున్నాను అనమాట. కొద్దిగా అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలని చేస్తూనే ఉండాలండి ఓపికగా. ఇంకా సన్నపు సెగన అదే ఉడుకుతూ ఉండలేదని పొయ్యి ముట్టుకుందనమాట. కట్లు ముట్టుకున్నాయి బాగా. కొంచెం కందిపప్పు వేయగానే కొంచెం పసుపును కొంచెం నూనె వేస్తే ఉడుకుతుంది అంటదనమాట. మెత్తగా తొందరగా ఉడుకుద్ది అంటారనమాట. పసుపును ఒక బొట్టు నూనె వేస్తే. ఇంకా అందుకని కొంచెం పసుపు వేసి కొంచెం నూనె వేసాను అనమాట. ఒక బొట్టు తొందరగా ఉడుకుద్ది అనమాట పప్పు మెత్తగా. ఉడికిన తర్వాత మనం ఇంకా వేసుకోవాలనుకున్న ఆకుకూరలైనా టమాటాలైనా అప్పుడు వేసుకుంటే మెత్తగా ఉడుకుద్ది అనమాట కూర. ఈరోజు ఇక ఆ కూరతోనే చపాతీలు చేసి తిందామని చెప్పి ముందు కూర వండుతున్నాను అనమాట. ఈలోపు వాకిలి జిమ్ముతున్నాను. పప్పు ఉడుకుతూ ఉంటుంది లేని వాకిలి జిమ్మేస్తున్నాను పొయ్యి మీద పప్పు పెట్టి. ఎంగమ్మ వచ్చి అంట్లు కడిగి ఒడ్లు ఉతికి వెళ్ళిపోతుంది అనమాట. పెందలాడు మొదలు పెట్టుకుందాం, పెందలాడు చేసుకుంటే పని తర్వాత లైవ్ పెట్టుకోవడానికి బాగుంటుందని పని అంతా చకచకా చేసుకుంటున్నాను అనమాట. ఆ కుర్చీల కింద అక్కడ అంత దుమ్ము. రోజు 2 సార్లు సాయంత్రం పొద్దున జిమ్మినా కూడా బజార్తాలు ఇల్లు అయిపోయండి, వట్టి దుమ్ము వస్తూ ఉంటుంది అనమాట. మొత్తం శుభ్రంగా చేసుకున్నాను. ఇక కట్టెల పొయ్యి మీద అయితే ఇక అదే ఉడుకుతూ ఉంటుంది సన్నపు సెగన. మనం చూడాల్సిన పర్లేదు పద్దాకా. గ్యాస్ పొయ్యి అయితే భయం అనమాట. ఇంకా అదే ఉడుకుతుంటుంది లేని కింద వాకిలు కూడా ఉడిచేస్తున్నాను అనమాట. చాలాసేపు ఉడికితేనేలేండి పప్పు ఉడికేది, అంత తొందరగా ఉడకదులే. కానీ కట్టెల పొయ్యి మీద ఉడికిన కూర మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి. ఏ కూర అయినా సరే కట్టెల పొయ్యి మీద చాలా రుచి వస్తుంది అనమాట. ఇంకా నాకు కూడా కొంచెం అలవాటు అవుతుంది. కట్టెలు తెస్తున్నాడు ఆయన, నిమ్మతాడులో నుంచి కట్టెలు తెస్తున్నాడు. బాగా ఎండు ఉన్నాయి అనమాట. సొరసొర ఊరినే ముట్టుకుంటున్నాయి కట్టెలు కూడా. చూడండి ఎట్టా మంట వస్తుందో, మంచి మంట వస్తుంది అనమాట. అసలు అక్కడ ఆగకుండా. ఇక ఈ లోపల అదే ఉడుగుతూ ఉంటుందని పైన బండాలు జిమ్మేసాను, కింద జిమ్మేసి కాసి మొత్తం నీళ్ళు చల్లాను అనమాట. ఒక ముగ్గరు వేసేద్దామని. ఇంకా అయిపోయింది నీళ్ళు చల్లడం కూడా.
కట్టెలు భలే ముట్టుకున్నాయి అనమాట. ఈలోపు ఒక కర్ర ముగ్గు కూడా వేసేస్తున్నాను. ఇంక దాని వెనకే చూడాలి, అదే ఉడుకుతూ ఉంటుంది లేని. చిన్న ముగ్గు ఒకటి వేసేద్దాంలే, ఇవాళ కళ్ళాపు చల్లలేదు కదా అని ఏదో చిన్న ముగ్గు ఒకటి వేస్తున్నాను అనమాట. కళ్ళాపు చల్లినాడు పెద్ద ముగ్గేసి బాగా రంగులు గింగులు వేస్తానండి. ఈరోజు ఏదో సింపుల్గా వేస్తున్నా, ముగ్గు లేదు అనుకోకుండా ఇంటి ముందు. కొద్దిగా చిన్న చిన్న ముగ్గు అనమాట. చుట్టూ బార్డర్ వేస్తున్నాను. చిన్న ముగ్గు వేసేసి 5 చుక్కలు 4 చుక్కలు 3 చుక్కలు ముగ్గు వేసేసి చుట్టూ బార్డర్ గీసేసాను అనమాట. ముగ్గు చూపిస్తున్నాను అనమాట. అటు తీసుకెళ్ళి అదిగోనండి సింపుల్గా వేసేసాను. వాళ్ళేమో అదిగోనండి అది అట్లా వేసాను అనమాట. ఇస్త్రాకు, చిన్న ఇస్త్రాకు సింపుల్గా. తోటకూర తెచ్చేవా? పాలకూర ఇక బయట పని చేసుకుని ఆకుకూర తెచ్చాను అనమాట, కోసి పెట్టుకుందామని. తోటకూర తెచ్చాడు ఆయనే పోయి. తోటకూర పప్పు వండుతాను ఈరోజు తెమ్మంటే ఇప్పుడు తెచ్చి ఇచ్చాడనమాట బజారుకి పోయి. ఇంకా ఆకుకూర నీళ్ళల్లో కడిగేసుకుని శుభ్రంగా కోసేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇంకా అన్నీ పెట్టేద్దామని ఉడికిందనమాట పప్పు బాగా మెత్తగా. ఒక బొట్టు నూనె పసుపు వేసేటడికి ఒక మంటకు బాగా మెత్తగా అయిపోయింది అనమాట పప్పు. ఇంకా అన్నీ పెట్టేస్తున్నా దాంట్లోనే. ఆకుకూర, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఒక్కరోజు చింతపండు పెట్టుకుంటాం అనమాట. ఇంకా అదే ఉడుకుతూ ఉంది. కొంచెం కారం వేస్తున్నాను. ఇందాక పసుపు వేసానుగా, ఇక ఇప్పుడు కొంచెం చింతపండు వేసి కారం వేస్తున్నా. ఒక్కరో వేసా చింతపండు, ఒక రెబ్బ పైన. మరీ ఎక్కువైనా పులుపు అంటాడు ఈయన ప్రతి దాంట్లో, అందుకని కొంచెం తగ్గించే వేసాను. ఇంకా గోధుమ పిండి కొంచెం కలిపి చపాతీలు చేద్దామని కలుపుతున్నాను అనమాట టిఫిన్కి. ఆ కూర చేసుకుని ఆ కూరతో తినచ్చలే, ఆకుకూర పప్పుతోటని పిండి కలుపుతున్నా. చపాతీ పిండి కలిపేసా. ఇంక ఇక్కడ సాప్ వేసుకొని సాప్ మీద కూర్చుని చేసేద్దామని మొదలు పెట్టాను అనమాట. మొత్తం కలిపి శుభ్రంగా చేస్తున్నా. అంతలోకి పిల్లలు వచ్చారనమాట. ఏంటమ్మమ్మ చేస్తున్నాను? చపాతీలు చేస్తున్నాను, ఉండండి మీరు కూడా తిందురు కానీ అన్నాను. సరేలే అమ్మమ్మ అన్నారు. నేను అందుకని మొత్తం కలిపి ముందు చేస్తున్నాను అనమాట. తలా 2 తింటారు పిల్లలు కూడానని. అక్కడ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఎత్తుకెళ్ళి పొయ్యి మీద కాల్చేద్దాంలే అని చెప్పి తిరగమాత కాల్చేసి అబట్ట పోసేసాను పప్పుకి. అయిపోయింది, తిరగమాత వేసేసా. పప్పు రెడీ అయిపోయింది. ఇక చపాతీ చేయాలన్నమాట. తిరగమాత వేయటం కూడా అయిపోయింది. పప్పుకూర తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ప్యానం పెడుతున్నాను అనమాట ఇక కాల్చడానికి చపాతీలు. ప్యానం పెట్టి కట్టెలు తగిలితే ఉంది, తలా 2 తొందరగా గాలిపోతాయిలే అని రొట్టెలు తీసుకొచ్చుకొని కాల్చుకొని చేసుకుని కొన్ని ముందు తెచ్చుకున్నాను అనమాట. పొయ్యి కాడ పెట్టుకున్నాను. ప్యానం గాలినిచ్చి అదే మరి నెక్కానని చెప్పి అట్ల ప్యానం బాగా కాలాలుగా, అందుకని మంట పెట్టి కాలనిస్తున్నాను. 5 రొట్టెలు తీసుకొచ్చాను.
ఒకటి దాని మీద ఈయన కూడా వేసా, కాలుతా ఉంటుంది కానీ పప్పు కూర రెడీ చేశాను. కొంచెం నూనె వేస్తే తొందరగా కాలుతుందని ఒక బొట్టు నూనె వేస్తున్నాను. పప్పుకూర చపాతీకి బాగుంటుందండి. ఏ పప్పుకూర అయినా కలపాటం పప్పుకూర బాగా ఎనిపేసాను అనమాట మెత్తగా. గరిటె పెట్టి బాగా ఎనుపుతున్నాను అనమాట పప్పు. ఇంకా చపాతీలు కాలుతున్నాయి. ఇంకా 2 ఎత్తుకెళ్ళి కాల్ చేసి అక్కడ పెట్టేసి వేడివేడిగా తల 2 పప్పుకూర పెట్టి తింటారులే అని చేసేస్తున్నా. బాగా సెగొచ్చిందండి పొయ్యి. కొంచెం కొంచెం నూనె వేసుకుంటా ఎక్కువ వేయకుండా కాల్ చేసాను అనమాట. ఇక అది అక్కడ వేసి తినండి. అందరికీ రెడీ చేశాను అనమాట టిఫిన్కి. పిల్లలు కూడా రమ్మని, వాళ్ళు 3 పిల్లల్ని ఈయన్ని నేను అందరికీ పెట్టేసుకున్నాం ప్లేట్లో. పక్కన సుబ్బరత్తమ్మ గాలి ఇచ్చింది. తలా 2 చపాతీలు, తలా 2 గాలి, కూర పప్పు కూర కాదు. మామిడికాయ ఇంటికి కోసి ముక్కలు, తలా 2 ముక్కలు మామిడికాయ ఇరుకు సర్దుకుంటే లాస్ట్ నువ్వు కూడా కనపట్టలేదు. ఇటారా తాతయ్య పక్కకి నువ్వు కూడా లేకపోతే అమ్మాయి పిల్లలు ఇప్పుడు బాగా ఇంకొక అమ్మాయి స్కూల్లో ఇక్కడ చదువుకుంటుంది, అల్లూరు అమ్మాయి. 3 నేను ఈయన అందరం కూర్చున్నాం అనమాట టిఫిన్కి. పూజ కానీ రమ్మంటే రాలా, మరి తర్వాత మళ్ళీ బతిలాడితే వచ్చినట్టున్నాడు. ఇరుకైపోయింది అనమాట అక్కడ. అట్టాగే కూర్చున్నాం ఇంకా అందరం తిందామని. కనపడుతున్నానా లేదా నేను చూడమన్నాను అనమాట లాస్యాని. కనిపిస్తున్నావు అమ్మమ్మ అని చెబుతుంది. మళ్ళీ అది పోయింది చూడటానికి. కనిపిస్తున్నావు అమ్మమ్మ బాయ్ హాయ్ అని చెబుతున్నారు వాళ్ళు. సరే కూర్చుని తినండి ఇంకా అని చెప్పాను అనమాట. పూజీ రారా అని బతిలాడితే తర్వాత ఆడు కూడా వచ్చాడు. గాడికి కూడా పెడితే ఆడు కూడా తిన్నాడు అనమాట మాతో పాటే. అట్లా ఎప్పుడన్నా ఒకసారి కుదిరినప్పుడు అట్లా పెట్టాలని అనమాట పిల్లలకి. నాకు ఇష్టం. మళ్ళీ ఎప్పుడన్నా రోజు పెట్టాలన్నమాట ఏమన్నా చేసి వాళ్ళకి వెరైటీగా. ఆదివారం నాడైతే బాగుంటుందండి. వాళ్ళకి హడావిడి లేకుండా. పాపం ఆ రోజు స్కూల్ ఉంది, ఏదో నేను హడావిడిగా వాళ్ళు హడావిడిగా తినిపోయారు. మంచినీళ్ళు తీసుకొచ్చి పోసి ఇచ్చాను అనమాట, కూలింగ్ నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిఫిన్లు అందరం తినేసాం అన్నమాట. అట్లా పిల్లల్ని పెట్టుకుని సరదాగా ఉంటుంది అనమాట తినాలంటే. మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుంటామండి అట్లా. వాళ్ళకి నచ్చినవి ఏవో చేసి పెడతాను, గారు లేకపోతే ఏదో ఒకటి దోశ. అందరం తినేసాము, గంట అయిపోయింది. అందరికి హాయ్ చెబుతున్నారు. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.